గుడ్ మార్నింగ్, నేను మీ కావ్య. ఈరోజు పేపర్లోని హైలైట్స్ చూద్దాం. సో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ ఏ వార్తలను హైలైట్ చేసిందనేది చూద్దాం. ఏడుస్తున్నాడనే కోపంతో బిడ్డను మంటల్లో వేసిన తల్లి, చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి నిప్పుల పొయ్యిలో పడేసిన వైనం. 2 ఏళ్ల శిశువు సజీవ దహనం. హైదరాబాద్ బోరంపేటలో ఘోరం. కన్నతల్లే బిడ్డను కడతీర్చిన పరిస్థితి. ఆ న్యూస్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. అండ్ దాంతోపాటు అప్పుల బాధకు కుటుంబం బలి. సో అంబర్పేటలో ఒక కుటుంబం అప్పుల బాధకి కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న ఘటనని హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో ఆర్థిక పరిస్థితులు ఎంత చిన్న భిన్నం అవుతున్నాయి. అండ్ వాళ్ళు ఒక హోటల్ని ప్రారంభించారు. సో హోటల్లో నష్టం రావడంతో భార్యని చంపేసి తర్వాత భర్త ఉరివేసుకొని కొడుకు చేతు కట్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. అంటే ఒక అప్పుల ఊబిలో చిక్కున్న కుటుంబం అంతా కూడా ఊబిలో నుంచి బయటికి రాలేక ఏం చేయాలో అర్థం కాని సతమతమయ్యే పరిస్థితిలో కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంబర్పేటలో అదొక విషాద వార్త. 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్, 32 బృందాలతో 16 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్. సో సైబర్ నేరగాళ్ల భర్తం పెట్టే దిశగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నడుం బిగించారు. దాదాపు 32 బృందాలతో 16 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహిస్తున్నారు. సో అదే వార్తను హైలైట్ చేస్తూ రాసింది జ్యోతి పేపర్. విప్లవ పోరాటానికి ముగింపు, దేవ్జీ సహా 4 అగ్రనేతల లొంగుబాటు. సో మొత్తానికి ఆపరేషన్ కగర్ కేంద్రం తలపెట్టి సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. సో దేవ్జీ ఎక్కడ, గణపతి ఎక్కడ, తర్వాత నరసింహారెడ్డి ఎక్కడ అనే ప్రశ్నలు మొత్తం సమాధానంగా ఉండే అందరు అగ్రనేతలు కూడా పోలీసుల ఎదుట లొంగుబాటు. సో అదే వార్తను హైలైట్ చేస్తూ రాసిండ్రు. బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అందిస్తున్న కేంద్రం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు చర్యలు. 14 ఏళ్ల వయసు బాలికలకు సింగిల్ డోస్. సో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో మనం కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లయితే అందరికీ అందాలనే డెసిషన్ తీసుకుందో, ఇప్పుడు స్కూళ్ళల్లో చదివే ప్రతి ఒక్క బాలిక సర్వాక్సిల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే 14 సంవత్సరాల లోపే వాళ్ళకి డోసేజ్ ఇప్పియాలి. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటికే దీనికి సంబంధించి అవగాహన ఉన్న పేరెంట్స్ అందరూ కూడా 2 డోసుల కింద వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉండే పిల్లలు అండ్ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కుటుంబాలకు పెద్దగా ఈ సర్వాక్సిల్ క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ పైన అవగాహన ఉండదు. సో అవగాహన లేకుండా కూడా చనిపోతున్న క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా ఏటకేటు పెరుగుతుంది. అందుకనే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా క్యాన్సర్కి సపరేట్గా నిధులు కేటాయించిన పరిస్థితి. సో కేవలం నిధులు కేటాయించడమే కాదు, ఇప్పుడు దానికి సంబంధించిన ఒక ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది. సో అందులోనే భాగంగా కేంద్రం ప్రభుత్వ స్కూల్లో ఉండే బాలికలందరూ కూడా సర్వాక్సిల్ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన అండ్ ఆ వ్యాక్సినేషన్ అందించాలని డెసిషన్ తీసుకుంది. సో తెలంగాణలో కూడా త్వరలోనే ఆ వ్యాక్సిన్ డోస్ కూడా ప్రారంభం కాబోతుంది. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. రియల్ ఎస్టేట్ బాధితులకు అండగా రేరా, నిలిచిపోయిన అపార్ట్మెంట్ పూర్తి చేయించిన సంస్థ. వెరీ గుడ్. సో రేరా నిలిచిపోయిన అపార్ట్మెంట్లని చేయించింది, ఓకే. కానీ ఎవరైతే ఆల్రెడీ అపార్ట్మెంట్లు గతంలో ఏంటంటే ఇండివిజువల్ హోమ్స్ తీసుకోవాలనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు హైదరాబాద్తో అది ఎప్పుడు శాటిలైట్ పిక్చర్ చూపించి ఇక్కడ చెరువు ఉందని హైదరాబాద్ అధికారులు ఇళ్లపై కొలిచి బుల్డేజర్లతో ఎప్పుడు కూల్చేస్తారో తెలియని వైనం. సో అందుకనే అపార్ట్మెంట్ అయినా బెటర్ అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అపార్ట్మెంట్లు కూడా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే చెరువుకు ఆనుకొని ఉన్నారు, FTLలో ఉన్నారు, బఫర్లో ఉన్నారని ఏకంగా అపార్ట్మెంట్ బ్లాక్లనే హైడ్రా సీజ్ చేసిన పరిస్థితి. కానీ అప్పటికే అందులో 80% సేల్ అయిపోయిన వైనం. మరి వాటిని ఎట్లా రేరా ఆదుకుంటుంది? సో అక్కడ కూడా రేరా అక్కడ ఉండ కూడా బాధితులని రేరా ఎట్లా ఆదుకుంటుంది అంటే రేరా దగ్గర ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కే. సో ఆగిపోయిన అపార్ట్మెంట్లను మాత్రం మళ్ళీ టేకప్ చేసి వాళ్ళతో అసోసియేషన్ మీటింగ్లు పెట్టి సో ఎంతో కొంత హెల్ప్ చేస్తుందని అనుకోవచ్చు. మరి అట్లే రేరా సంస్థ హైడ్రా బాధితులకు కూడా అండగా ఉంటే బాగుండు. భూదాన్ గ్రామంలో ఇల్లు షెడ్లు తొలగింపు. ఖమ్మంలో పోలీసులు నివాసితులకు మధ్య ఘర్షణ. అక్రమంగా నివాసం ఉంటున్నారు, నిబంధనల మేరకు తొలగించాం, అదనపు కలెక్టర్. డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు. అక్రమంగా ఉంటున్నారు, డన్. సో ఎక్కడ చూసినా కూడా ఒక చోట ఇల్లు కూలుస్తున్నారు, లేదంటే హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్గా పని పూర్తి చేసి వస్తారు. అక్కడ పేదవాళ్ళే ఉండని, లేదంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఫ్లెక్సీలే కట్టుకొని, లేదంటే కోర్టు ఆర్డర్ మాకు ఉందని గేట్లపైన అతికించుకున్నా, గోడలపైన అతికించుకున్నా, అది కోర్టులో ఆల్రెడీ కేసు ఉన్నా, ఇవేవి సంబంధం ఉండేవి.
మా పని ఏంది, బుల్డోజర్లు తీసుకొని వచ్చినాం, ఆ రోజు అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం అంటే కూల్చే పోవాలి. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఇలాంటి కూల్చడం మొదలు పెడితే ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది ఆ సాంప్రదాయం. ఇప్పుడు ఎవరిల్లు ఎక్కడ సేఫ్ ఉండని పరిస్థితి. పోనీ వారు 1-2 సంవత్సరాలు కబ్జా చేసుకొని ఉన్నారా అంటే కాదు, 15-20 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నారు, వాటర్ బోర్డు వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వాలు అక్కడ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేస్తాయి, ఇంకేమైనా మీకు అవసరాలు ఉంటే మాకు చెప్పండి మేము చేస్తాం, మీరు ఓట్లు వేయండి అని చెప్పి ఓటర్ కార్డులు ఇస్తారు. ఇట్లా అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి భద్రత లేని పరిస్థితి. సో అట్లాంటి ఒక అమానుష ఘటనే ఖమ్మంలో జరిగింది. దాదాపు 700 ఇల్లు కూల్చేశారు. సో బిల్డింగ్లు ఎవరైతే కట్టుకుంటారో, ఎక్కడ ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటారో చెరువు పొంటి FTL బఫర్ జోన్లో, పాపం వాళ్ళ అపార్ట్మెంట్లు చాలా సేఫ్గా ఉంటాయి. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు అయితే ఇంకా సేఫ్గా ఉంటుంది. ఆ తిరుపతి రెడ్డి వల్ల అక్కడ ఉండే కాలనీ 100% సెక్యూర్గా ఉంటుంది. కానీ ఇక్కడ పాపం వాళ్ళు 14 సంవత్సరాలు, కొంతమంది 12 సంవత్సరాల నుంచి కొంతమంది ఉన్న ఇళ్ళు మాత్రం ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చి, ఓటర్ కార్డు ఇచ్చి, ఓటర్లు కూడా వేయమని, రేషన్ కార్డు ఇచ్చి మీరు రేషన్ కూడా తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా కబ్జాదారులే అవుతారు వాళ్ళు. 700 కుటుంబాలు, కుటుంబానికి 2 చొప్పున వేసుకుంటే 1400 మంది ఇవాళ రోడ్డు పైన నిలబడ్డ పరిస్థితి. ఎక్కడికి వెళ్తారు? పోనీ ఇల్లుండి ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది, పాపం ఏం చేయాలో అర్థం కాక ఆడ బస్తీలలో రేకుల షెడ్లలో ఉంటుర్రు అనుకోవాలా ప్రభుత్వం వాళ్ళు. సో వాళ్ళు కొనుక్కునే ఒక్కొక్క వస్తువు కష్టంతో కూడుకున్నది. వాళ్ళు ఇళ్ళల్లో పనిచేస్తుంటే అక్కడి నుంచి ఎవరైనా ఇస్తే ఆ వస్తువుని తెచ్చి ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకొని అవే వాడుకుంటుంటారు ఇంకొంతమంది. కానీ అవన్నీ కూడా ఇవాళ నేలమట్టం చేసిండ్రు. కనీసం టైం ఇవ్వలేరు వాళ్ళకి. 600 మంది పోలీసులు ఉదయాన్నే వచ్చి ఆ ప్రాంగణం మొత్తం చుట్టుముట్టి మైకులతో అనౌన్స్ చేస్తే కూల్చేసిన పరిస్థితి. ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నేటి నుంచి ఫస్ట్ ఇయర్, రేపటి నుంచి సెకండ్ ఇయర్. అయితే గతంలో మనం ఇంటర్ పరీక్షలైనా 10th పరీక్షలైనా గత ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది. అదేంటంటే 5 నిమిషాల ఆలస్యం అయితే సెంటర్ లోపలికి అడుగుపెట్టే అవకాశం లేదు. అంటే ఆ ఇయర్ విద్యార్థులకు వేస్ట్ అయ్యేది. అట్లా కొంతమంది ముందుగా సెంటర్స్ చూసుకోక, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయ్యి, లేదంటే వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులతోటి ఎగ్జామ్ స్ట్రెస్తో ఉండే పిల్లలకి 5 minutes తొందరగా వెళ్ళిపోవాలి, ముందుగానే సెంటర్కి చేరాలనే స్ట్రెస్ ఇంకొకటి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం స్టూడెంట్స్కి అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 5 నిమిషాల ఆలస్యం అయినా కూడా సెంటర్లోకి అలో చేయండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఇట్లా ఈసారి ఎవరు కూడా పరీక్ష మిస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. సో అదే వార్తని జ్యోతి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. అజ్ఞాతం వీడిన అగ్రనేతలు, తెలంగాణ DGP ఎదుట లొంగుబాటు. సో ఇక్కడ వీళ్ళ అజ్ఞాతం వీడి లొంగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఎక్కడున్నా గాలించి వేటాడి మరీ చంపే పరిస్థితి ఉంది. సో ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, హిడ్మా హతమార్చడమే ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. సో అందుకనే బస్తర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా బిక్కుబిక్కుమంటూ బతికే కంటే లొంగిపోవడమే బెటర్, అట్లీస్ట్ ప్రాణాలైనా ఉంటాయి. సో ప్రాణాలతో ఉంటే ఇప్పుడు కాకుండా తర్వాత అయినా పోరాటం చేయొచ్చు అని కొంతమంది, సో ప్రాణ భయంతో ఇంకొంతమంది లొంగుబాటు. సో కేంద్రం తీసుకున్న ఆపరేషన్ ఖగార్ సక్సెస్ చేయాలని అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా ఆ రాష్ట్రాలు పాటిస్తున్నాయి. సో అందుకనే అగ్రనేతలందరూ కూడా అడవులను వీడి లొంగిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక ఆసక్తికర పరిస్థితి, ఇన్ని రోజులు దేవ్జీ ఎక్కడ, రాజిరెడ్డి ఎక్కడ, నరసింహారెడ్డి ఎక్కడ అనే ప్రశ్నలకు అన్నిటికీ కూడా తెలంగాణ DGP సమాధానం చెప్తూనే వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణలో లొంగిపోయారని చెప్తున్నారు. కానీ లొంగిపోయిన మావోయిస్టులు మాత్రం ఒక సెన్సేషన్ మాట్లాడారు. అదేంటిది తెలుసా? సో మేము లొంగిపోయినామంటే నక్సలిజం ఆగినట్టు కాదు, మావోయిజానికి మేము చెక్ చెప్పేసి ఇంకా జనజీవన స్రవంతిలో కలిసినట్టు కాదు, జనజీవన స్రవంతిలో ఉంటూనే మా పోరాటం చేస్తాము అని. సో ఆ పోరాటం దిశగా ఎట్లా అడుగులు వేస్తారనేది కూడా మనం చూడాలి. మంత్రులపై హైకమాండ్ సీరియస్, మున్సిపాలిటీలో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి. సో బండి సంజయ్ దీన్ని చేజెక్కించుకోవడానికి ఇంత అంత కాదు, చాలా సీరియస్ ట్రయల్స్ చేసిండ్రు. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి అంటిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని కాపాడుకునే క్యాంప్ రాజకీయాల వరకు, క్యాంప్ రాజకీయాలతో పాటు ఆ తర్వాత ఎక్కడైతే BRS
కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నారు అనుకున్నారు. సో అక్కడ కూడా మతానికి సంబంధించి ముందుకు తీసుకొని వచ్చి ఇన్ కేస్ ఇగో వీళ్ళు ఇట్లా పొత్తులు పెట్టుకుంటున్నారు, అనైతిక పొత్తులు అంటూ చేసిన హై కామెంట్స్ తోటి కూడా అక్కడ గెలిచిన అభ్యర్థి కూడా పార్టీ మారడానికి 10 సార్లు ఆలోచించే పరిస్థితి. అంత స్ట్రాటజీగా బండి సంజయ్ సక్సెస్ అయ్యింది. సో దానిపైన కూడా మంత్రుల పైన సీరియస్ అయ్యింది ముఖ్యమంత్రి అంటూ ఒక వార్త కూడా హైలైట్ చేసింది. సో ఇంకొకటి, ఇంద్రమ్మ ఇళ్ల కోసం అండ్ స్థలాలుండి ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. సో ఆ గుడ్ న్యూస్ ఏంటిదంటే ఉగాదిలోపే బాల్దియాలో ఇంద్రమ్మ ఇల్లు, జిహెచ్ఎంసీ పరిధిలో సొంత స్థలాలను పేదలకు మంజూరు. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ఎంపిక, 18,000 మంది అర్హులుగా గుర్తింపు, మొత్తం 12 లక్షల వరకు అప్లికేషన్లు. సో ఇది ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు. సో ఫస్ట్ బీఆర్ఎస్ వచ్చిన 5 సంవత్సరాల్లో ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన, సెకండ్ 5 ఇయర్స్లో ఇస్తుందని ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఇవ్వకపోయేసరికి అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తారని ప్రజాపాలన పెట్టిన ప్రతి చోట కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటూ పోయినరు. అట్లా 7.5 సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఇంకొక 6 నెలల తర్వాతనో 5 నెలల తర్వాతనో 3 ముక్కలైన హైదరాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎలక్షన్స్ పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూసిన, లేదంటే ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవాలి ఇంద్రమ్మ ఇల్లు కోసం ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి, ఓట్లు మన వైపు తిప్పుకోవాలి అనే ప్రయత్నం సాగిస్తుంది. సో అందులో భాగంగానే కొంత టైం పీరియడ్ కూడా పెట్టి ఎలక్షన్స్కి పోబోతుంది. సో అందులో భాగంగా ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు. సో ఏ స్ట్రాటజీ అయినా సరే ఇంద్రమ్మ ఇల్లు సొంత ఇల్లు కళ మాత్రం నెరవేరబోతుంది 12 లక్షల మందికి. 580 కోట్లు సైబర్ మోసం, 14 మంది నిందితుల అరెస్ట్. సో సైబర్ నేరగాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అట్లీస్ట్ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవి ఇంకా విచ్చలవిడిగా పెరిగిపోయిన పరిస్థితి. సైబర్ మోసగాళ్ళు ఎంత కేటుగాలుగా మారినారంటే అంతకుముందు మెసేజ్లు, లింకులు ఇవి పెట్టేవాళ్ళు. ఇన్ కేస్ అట్లా కూడా లొంగకపోతే ఏం చేస్తున్నారంటే మన అకౌంట్కి డబ్బులు పంపించి మనమే వాళ్ళ నుంచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు పొందామో అని చెప్పేసి మనపైనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ డబ్బులు ఫ్రీజ్ అయ్యేటట్టు చేస్తున్నారు. సో ప్రతీకార చర్య. సో అట్లాంటి కేసులు కూడా విచిత్రమైన కేసులు కూడా సైబర్ పోలీసుల ఎదుటున్నాయి. అండ్ ఎవరైనా సైబర్ క్రైమ్స్ అప్రోచ్ అవ్వాలి, పిఎస్కి అప్రోచ్ అవ్వాలి, ఈ నేరగాళ్ల బాధ నుంచి విముక్తి పొందాలి అనుకునే వాళ్ళకి గోల్డెన్ అవర్ కూడా పెట్టిర్రు. సో అక్కడ మనం ఇంట్లో కూర్చుంటేనే సైబర్ క్రైమ్ పోర్టల్ ఓపెన్ చేసి ఆ కంప్లైంట్ని అక్కడ పెడితే సో మనం వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేయడానికి టైం వేస్ట్. అండ్ అంతలోపు మన డబ్బులు ఏవైతే సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి వెళ్తే అవన్నీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో అట్లా ఖాళీ కాకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు వెంటనే వాళ్ళ అకౌంట్ మన అకౌంట్ నుంచి వెళ్ళే ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ ఫ్రీజ్ అవ్వాలి అని అంటే ఇంటి దగ్గర కూర్చొని ఫస్ట్ మీరు సైబర్ క్రైమ్ పోర్టల్ ఓపెన్ చేసి కంప్లైంట్ కనుక రైజ్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం, ఫ్రీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెళ్ళాలంటే సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి. సో అట్లా కాకుండా మనం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే ట్రాఫికో లేదంటే మన ఇంటి దగ్గర నుంచి ఉండే డిస్టెన్స్తో మొత్తం ఖాతా ఖతం అయిపోతుంది. ఖాతా ఖతం అయిన తర్వాత మన అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి, ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్ నుంచి అక్కడ వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ మనం మన అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళినప్పుడు డబ్బులు అక్కడైనా ఫ్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది పోలీసులకు. లేదంటే ఏ అకౌంట్ నుంచి బి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ అండ్ బి ఈ 2 అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. మనం ఎంత డిలే చేస్తే మన డబ్బులు అంత గోవింద అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయని ఇప్పటికీ కూడా సైబర్ అధికారులు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగానే 14 మందిని అరెస్ట్ చేశారట. ఆధారాలు చూపకుంటే ఓట్ కట్, రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుకు సిఈసి ఏర్పాట్లు, ఏప్రిల్ నుంచి ఓటు జాబితా ప్రక్షాళన. అబ్బా ఇది చాలా గుడ్ న్యూస్ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి కావచ్చు, అధికార పక్షంలో ఉండే వాళ్ళకి. ఎందుకంటే ఏ ఎలక్షన్స్ అయినా కూడా ప్రతిసారి ఒక రచ్చ ఉంటుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తీసుకుందాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ ఒక పెద్ద చిట్టా విడుదల చేసింది. దీనిపైన వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక గ్రౌండ్ వర్క్ చేశారు. గ్రౌండ్ వర్క్ చేసి ఏ కాలనీలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్ హోమ్ పేరుతో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు పేర్లు ఉన్నారా లేదా, పోనీ ఆ పేర్లు ఉండి మనుషులు లేకపోతే పక్కింటి వాళ్ళని మరీ వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నారు. వీళ్ళని మీరు ఎప్పుడైనా చూసిర్రా, వీళ్ళు ఎప్పుడైనా ఈ కాలనీలో కనిపించిర్రా, మీ పక్కిళ్ళే మీకు ఏమైనా తెలుసా, ఇట్లాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసి ఒక పెద్ద చిట్టా బయట పెట్టి ఇగో పలానా కాలనీలలో ఇన్ని దొంగోట్లు ఉన్నాయి, ఈ అపార్ట్మెంట్ ఈడ కేవలం ఒక డబ్బా ఉంది కానీ అపార్ట్మెంట్ పేరు మీద 48 ఓట్లు ఒకటే ఇంటి పైన ఉన్నాయి కానీ వాళ్ళు ఎవ్వరూ లేరండి. సో ఇట్లా ప్రతిపక్షాలు
కాదు, అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సృష్టించింది, కాంగ్రెస్ సృష్టించిన ఓట్లేం కాదు, ఇవి కొత్త ఓట్లు అంతకన్నా కావు అంటూ అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్ వీళ్ళందరూ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చేసుకున్నారు. కానీ సొల్యూషన్ ఏముంది? ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్ అయిపోయినాయి, పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్, తర్వాత రిజల్ట్స్ మాత్రం వచ్చేసాయి. సో వీటన్నిటికీ చెక్ పడాలి అని అంటే ఇట్లాంటి ప్రక్షాళన జరగాలి. సో సరైన ఆధారం చూపకపోతే ఓటు కట్. ఇక నేను ఇక్కడ ఒక ఓటు పెట్టుకుంటా, పక్క జిల్లాలో ఒక ఓటు పెట్టుకుంటా, నా సొంతూరులో ఒక ఓటు పెట్టుకుంటా, నేను సొంతూరులో ఉండే మండలంలో ఒక ఓటు ఉంటుంది, హైదరాబాద్లో ఉండి కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఒక ఓటు ఉంటుంది. సో ఇట్లాంటి ఓట్లన్నీ కట్ కావాలి అంటే సరైన ఆధారాలు చూపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి ప్రక్షాళన కార్యక్రమమే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో త్వరలోనే అది తెలంగాణలో కూడా ప్రారంభమవుతుంది. సో ఏప్రిల్ నుంచి ఓటర్ జాబితా ప్రక్షాళన జరగబోతుంది. సో ఇది జరిగిన తర్వాతనేమో మరి జీహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఓట్ల ప్రక్షాళన తర్వాత కొత్త ఓటర్లతోటి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కట్టెలపోయి మంటల్లో 2 నెలల చిన్నారి, ఈ తల్లి కంటే రాక్షసి అని చెప్పడం బెటర్ ఏమో. అసలు ఈ వార్త చదవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి అనిపించింది నాకైతే. ఎందుకంటే 2 నెలల చిన్నారి అంటే ఎంత ముద్దుగా ఉంటారు. ఆ చిన్న పసికందుని తీసి నోట్ల గుడ్డలు గుక్కి కాలు చేతులు కట్టేసి బయటకు సప్పుడు రాకుండా కట్టెల పొయ్యి మీద వేసి కాల్చిందంట. ఎందుకు కారణం అంటే కంటిన్యూగా ఏడుస్తున్నారు. మరి ఏడవకపోతే ఏ టైంలో మాట్లాడతారా? పిల్లలు లేక కొంతమంది గుళ్ళ చుట్టూ, హాస్పిటళ్ళ చుట్టూ, ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే ఇక పిల్లలున్న రాక్షసిలాగా వ్యవహరించిన తీరిది. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ దిశ పేపర్ రాసినారు. సో ఇంటర్ పరీక్షలకు సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేస్తూ రాసిన పరిస్థితి దిశ పేపర్లో కనిపిస్తుంది. విచారణకు రండి, ఎమ్మెల్యే దానం కడియంకు మరోసారి స్పీకర్ నోటీసులు, అనర్హత పిటిషన్లపై ఈ నెల 27, 28 తేదీన విచారణ. సో ఏం చెప్తారు వచ్చి దానం కడియం స్పీకర్కి? మేము కాంగ్రెస్లో చేరలేం, మేము జాతీయ జెండా కప్పుకున్నాం, కానీ కాంగ్రెస్ ఫ్లెక్సీల పైన మేము కనిపిస్తాం, కాంగ్రెస్ మంత్రులతో మేము సమావేశం అవుతాం, కానీ మేము మాత్రం బీఆర్ఎస్లోనే ఉంటాం. బీఆర్ఎస్ ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా మేము పోం, అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన ఏదైనా పార్టీ మీటింగ్ ఉన్నా మేము పోం, బీఆర్ఎస్కి సంబంధించిన ఏదైనా నిరసన కార్యక్రమం ఉన్నా, ధర్నాలున్నా, దీక్షలున్నా మేము అటెండ్ కాం. ఎందుకంటే మేము అటు బీఆర్ఎస్లో చెప్పుతున్నాం కానీ కాంగ్రెస్లో ప్రత్యక్షంగా ఉంటున్నాం. ఇదే వీళ్ళు చెప్పేది. సో అందరికీ తెలిసేది కూడా. కాకపోతే మళ్ళీందే పాడిందే పాట అన్నట్టు ఉంటుంది కదా సామెత. సో అదే పాటలో భాగంగా మళ్ళీ ఏం చెప్తారు వచ్చి స్పీకర్ దగ్గరికి, అండ్ స్పీకర్ బయట ఒక నోట్ ఏం రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే అనర్హత వేటుకు సంబంధించిన విచారణ జరిగింది, సో వీళ్ళిద్దరు కూడా ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు, వీళ్ళు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పుకొచ్చారు ఇప్పటి వరకు. మరి ఈ ఇద్దరు విషయంలో ఏం చెప్తారు? ఎందుకంటే దానం ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి కాంగ్రెస్ సంబంధించి. అక్కడ నుంచి బీఫామ్ ఏమైనా దొంగలిచ్చి ఇడికలు తెచ్చుకొని, లేదంటే బీఆర్ఎస్ బీఫామ్ ఉంటే బీఆర్ఎస్ కొట్టేసి కాంగ్రెస్ అయితే రాసుకోలేడు కదా. సో అట్లాంటి పరిస్థితి దానంకి లేదు కదా. మరి ఈయన పైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. సో దానం కూడా అందులో భాగంగానే చాలా ఆసక్తికర కామెంట్స్ చాలా సందర్భాల్లో చేసిండు. నేను ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, నేను మళ్ళీ గెలిచి చూపిస్తా అంటూ సవాల్ కూడా చేసిన పరిస్థితి. మరి ఈయనేమో సవాల్ చేస్తాడు, స్పీకర్ ఏమో ఇప్పటి వరకు విచారణ పొడిగిస్తూ పోతున్నాడు. సో అనర్హత పెట్టిన మిగతా వాళ్ళకైతే క్లీన్ చిట్ ఇచ్చిండు. మరి దానం పరిస్థితి ఏం చేస్తాడో చూద్దాం. అండ్ తర్వాత కడియం. సో కడియం గురించి అయితే చెప్పాలి అని అంటే, వాళ్ళ కూతురు కావ్యారెడ్డి కాంగ్రెస్లో పోటీ బరిలో ఉన్నప్పుడు ఏకంగా కాంగ్రెస్ ప్రచార రథం ఎక్కి ఆమెని గెలిపించండి అంటూ ప్రచారం చేసిండు. సో బిడ్డ గెలిపించండి తండ్రి ప్రచారం చేస్తే ఏం తప్పు అని ఆలోచిస్తున్నారు. కానీ అదే సందర్భంలో బీఆర్ఎస్ని విమర్శిస్తూ కాంగ్రెస్ని పొగుడుతూ చేసిన ప్రచారం అది. అండ్ కాంగ్రెస్లో చేరిన తర్వాతనే తన బిడ్డకు సంబంధించిన టికెట్ కాంగ్రెస్ కూడా ఇచ్చిండ్రు అని విమర్శలు వినిపించినాయి. సో అదనమాట దిశ పేపర్ రాసిన హైలైట్స్. సో మూసీ బఫర్పై దాగుడు మూతలు 50 మీటర్ల నుంచి సాధ్యమా అసాధ్యమా అనేది రాసుకొని వచ్చిండ్రు ఇక్కడ. అయితే ఇది రాయడానికి కారణం ఏంటి అంటే, మూసీ బాధితుల కంటి మీద కునికిలేదు. కొన్ని రోజులేమో మూసీ బుల్డోజర్లు వెళ్ళి అండ్ మూసీ దగ్గర మార్కింగ్ చేసి ఇది బఫర్ జోన్, ఇది FTL మీరు ఖాళీ చేయాలి అండి. కొంతమందిని ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఊసి లేకుండా ఆపేస్తుండ్రు. మళ్ళీ ఈ మధ్యకాలంలో మూసీ తెరపైకి రావడంతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళనే కాదు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద బండ్లగూడలో 420 ఫ్లాట్లని ఖాళీ చేయించే కుట్ర కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. సో నోటిఫికేషన్ పేపర్లు వేసిన తర్వాత అక్కడ ఆ బాధితులు కూడా ఇవ్వాలటికి కూడా పిల్లలు, తల్లులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా నిరసన చేసే కార్యక్రమమే పెట్టుకున్నారు.
సో మూసి ప్రాజెక్టు సుందరీకరణ ఏందో తెలియదు కానీ మూసి పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉండే వాళ్ళతో పాటు ప్రైవేట్ ల్యాండ్లో ఉండే వాళ్ళ ఇల్లులు కూడా ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. సో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రభుత్వం ఇట్లా చేస్తుందని కొంతమంది, అండ్ మమ్మల్ని చంపిన తర్వాత మా ఇల్లు తీసుకోండి అని ఇంకొంతమంది. సో ఇట్లా విమర్శలు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎట్లాంటి స్ట్రాటజీతో ముందుకు పోతుంది? ఎందుకంటే రాబోతున్నాయి ఎన్నికలు, అండ్ దాంతో మూసి సుందరీకరణ ప్రారంభించాలని పకడ్బందీ ప్రణాళిక మాతో సిద్ధం ఉందని ప్రభుత్వం. సో బాధితుల వైపు ప్రతిపక్షం. సో చూడాలి మూసి ప్రాజెక్ట్ ఎట్లా ముందుకు పోబోతుంది అండ్ మూసికి సంబంధించిన ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే 50 మీటర్లకే పరిమితం అంటూ అధికారుల ప్రెస్ మీట్లు చెప్తున్నారు, కానీ వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లకి చేసే కార్యక్రమానికి అసలు పొంతన లేని పరిస్థితి. సామాన్యులను రోడ్డు కీడ్చమని చెప్పినరా, గాంధీ విగ్రహం పెట్టమన్నారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో అదే న్యూస్ని ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ కూడా రాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కరీంనగర్లో కూర్చున్న ఇళ్లకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసినారు. దానిపైన మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించిన తీరుని హైలైట్ చేస్తున్నారు రాస్తున్నారు. సో అందరి మనుషులను కదిపేస్తున్న ఫోటో ఏంటి తెలుసా? ఇది ఒకేసారిగా వచ్చి ఇల్లు కూల్చేస్తే ఒక చిన్నారి పసకందని చెట్టు కింద ఉయ్యాలు వేసి ఆ తల్లి కూర్చుంది కదా. సో ఈ ఫోటో అందరినీ కూడా కలిచివేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేసే పరిస్థితికి తీసుకొని వచ్చింది. సో ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఒకసారి సాక్షి పేపర్ చూద్దాం. తెలంగాణలోనే పుట్టుక, తెలంగాణలోనే అంతం. సో ఏదైతే మావోళ్ళు లొంగిపోయారో వారికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ రాసినారు. రైతు భరోసాపై సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకోవాలి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డి ఇప్పటి వరకు తన పరిస్థితి పార్టీలో ఎట్లా ఉంది అనే దానిపైన మాట్లాడిన జీవన్ రెడ్డి ఇప్పుడు రైతుల సమస్యలను ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ రైతులకు సంబంధించిన బీమా కావచ్చు, భరోసా కావచ్చు, అండ్ దాంతోపాటు రైతు బంధు కావచ్చు, యూరియా కష్టాలు కావచ్చు, ఇవేవి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత అండ్ మాజీ మంత్రిగా ఉండే జీవన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి. నిజంగానే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అంటే యూరియా అందక యూరియా కోసం క్యూలు. చెన్నూరులో ఒక రైతు ఏకంగా మామిడి పూత రాలేదు అండ్ ప్రభుత్వ సహాయం ఏం లేదు, ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు అంటూ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మహబూబ్ నగర్లో ఒక రైతు ఏం చేసిండంటే పంట పైన పెట్టుబడి పెట్టి పెట్టుబడి సాయం అందక, యూరియా అందక, అప్పులు తెచ్చి పంట మీద పైసలు పెట్టి ఆఖరికి మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద టమాటాలు పడేసి ధర్నా చేయలేక, నిరసన వ్యక్తం చేయలేక అక్కడ దగ్గరలో వారంత సంత సాగుతుందని తెలిసి అక్కడ ఉండే అందరి ప్రజలకి టమాటా ఉచితంగా పంచిపెట్టి నిరసన తెలిపిన పరిస్థితి. రైతుల గోస ఇంత అంత కాదు. అయినా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రైతులు ప్రభుత్వానికే ఓట్లేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ఓటేస్తే రైతు భరోసానో లేదంటే రుణమాఫీయో యూరియా కష్టాలు మాకు తీరితేనే ఆలోచించిన రైతులు, కానీ దానికి భిన్నమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ప్రతిపక్షాలు అంటే ఆరోపణలు అనొచ్చు, లేదంటే ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంటే అది నిజం, వాస్తవం అని ప్రజలకు కూడా అర్థమవుతుంది. సో ఎందుకు అంటున్నా అంటే రాజగోపాల్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడిన ప్రభుత్వం తీరు బాలేదు అని విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత జీవన్ రెడ్డి, సో జీవన్ రెడ్డి కూడా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా జీవన్ రెడ్డి మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడన్నా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇంకొకసారి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది, రైతులను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని చెప్పడానికి. సో కోహిడాలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ 239 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం కొత్తపేట నుంచి బాటసింగారానికి తరలించిన గడ్డి అన్నారం మార్కెట్ బీఆర్ఎస్ హయాంలో జరిగింది. సో తర్వాత ఈ స్థలం TSIICకి బదలాయింపు, తాజాగా ORR పక్కనే మార్కెట్ స్థలం. కొత్తపేటలో ఉండే ఫ్రూట్ మార్కెట్, కొత్తపేటలో ఫ్రూట్ మార్కెట్ ఉన్నప్పుడు ఏజెంట్లకి, వ్యాపారులకి, కూలీలకి చేనిండా పని ఉండే వేలాది కుటుంబాలు బ్రతికేవా మార్కెట్ మీద. ఆ తర్వాత అక్కడ ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, ఇంకొకటి వస్తున్నాయి అని ఒక కారణాలు చెప్పి, ఒక బూచిగా చూపి బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని బాటసింగారానికి మార్చింది. సో బాటసింగారానికి మార్చిన తర్వాత అక్కడ కూలీలు దొరక వ్యాపారులు, ఏజెంట్లు ఉపాధి లేక ఇబ్బంది పడి అక్కడ ఇంకా నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో అట్లా తరలించి మార్కెట్ 4 సంవత్సరాలైనా ఇంకా అభివృద్ధిని ఓర్చుకోలేదు. కేవలం ఇంకా టెంపరీ షెడ్లలోనే
టెంపరీ కోల్డ్ స్టోరేజ్లోనే మార్కెట్ నడుస్తుంది. అందుకని వీటికి చెక్ పెట్టే దిశగా సర్కార్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉండాలి, కేవలం ఫ్రూట్స్ మాత్రమే కాదు, ఇక డ్రై ఫ్రూట్స్, పాల పదార్థాలు ఇవన్నీ కూడా ఉండేటట్టు. అండ్ ఇప్పుడు 33 ఎకరాల్లో ఉండేది 170 ఎకరాలు కేటాయించాలి, అంతర్జాతీయ స్థాయి గుర్తించాలని. సో ఈ మార్కెట్ని ఏం చేశారంటే సంగారెడ్డి, పెద్దంబర్పేటకి మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓఆర్ పక్కనే ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకోవాలన్న వాళ్ళు ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు ఎక్స్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల కూడా రవాణా ఖర్చులు రైతు పైన కూడా తగ్గుతాయని ఆలోచిస్తున్నారు. సో ఆలోచనలు బాగానే ఉన్నాయి, కానీ అమలు ఎంతవరకు ఉంటుంది, అమలు అయ్యే పరిస్థితి అట్లీస్ట్ వీళ్ళు ఉండే 3 సంవత్సరాలలో ఉంటుందా లేదా అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న మార్కెట్ గురించి తూతూ మంత్రంగానే చేతులు దుప్పుకున్న పరిస్థితి, టెంపరవరీ షెడ్లు వేసి తర్వాత ఎన్నోసార్లు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఇది జాలనంటూ మీకు మార్కెట్ చాలా పెద్ద స్పేస్ మేము ఇస్తామని అక్కడ నుంచి మార్కెట్ని తీసేసి పెద్దంబర్పేటకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఓఆర్ఆర్కి దగ్గర. మరి అక్కడైనా ఇట్లాంటి ఏర్పాట్లు అన్నీ చేస్తే అప్పుడు అది సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. కాటేసి కట్టెల పొయ్యిలో పడేసి, సో ఏదైతే ఒక తల్లి ఒక బిడ్డ పైన చాలా కర్కశంగా ప్రవర్తించిందో, సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ కూడా రాశారనమాట. సో ఇది ఇవాళ పేపర్ అప్డేట్స్. మళ్ళీ రేపు పేపర్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.